మహాశివరాత్రి సందర్భంగా శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం అప్పికొండ సముద్ర తీరం లక్షలాది మంది భక్తులు శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది. దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ శాఖలు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరంలో పలు ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను రవాణా శాఖ తెల్లవార్లు నడుపుతుంది. దేవాదాయ శాఖ దేవాలయాన్ని విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. సముద్ర స్నానాలకు వెళ్లే భక్తుల కోసం, ముఖ్యంగా మహిళల కోసం మొబైల్ రూమ్లను, బాత్రూమ్లను ఏర్పాట్లు చేస్తారు. పోలీసులు దేవాలయం సముద్ర తీరం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ చేస్తారు. కూర్మన్నపాలెం హైవే నుండి అప్పికొండ సముద్ర తీరం వరకు ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు. శ్రీ సోమేశ్వర స్వామి దర్శనం, సముద్ర స్నానాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ శాఖ పర్యవేక్షణ చేస్తుంది. శ్రీ సోమేశ్వర స్వామి చరిత్ర. దేశంలో అత్యంత పురాతనమైన దేవాలయం శ్రీ 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 సోమేశ్వర స్వామి స్వయంభూ వెలిసిన దేవాలయం. పురావస్తు శాఖ ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం 6 నుండి 800 సంవత్సరాలు క్రితం నిర్మించబడిందని చరిత్ర. పూర్వం సప్త ఋషుల్లో ఒకరైన కపిల మహర్షి అప్పికొండ మీదుగా నడిచి వెళ్తుండగా కొండ ప్రక్కన సముద్ర తీరం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో శైవ క్షేత్రాన్ని ఉద్భవించేందుకు ఇక్కడ తపస్సు ఉపక్రమించారు. అయితే సూర్యాస్తమయం నుండి సూర్యోదయం తపస్సు పూర్తయ్యేలోపు 101 శివలింగాలు ఉద్భవిస్తే ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతుందని ఆకాంక్షించాడు. కానీ సూర్యోదయం అయ్యేసరికి 100 శివలింగాలే ఉద్భవించడం వలన కోపోద్రిక్తుడైన కపిల మహర్షి ఒక శివలింగం అప్పుగా ఉండిపోవడంతో ఈ ప్రాంతానికి అప్పుకొండగా పేరు పెట్టి అక్కడి నుండి నిష్క్రమించినట్లు చరిత్ర. అప్పటి నుండి ఈ ప్రాంతానికి అప్పుకొండగా పిలిచేవారు. కాలక్రమేణా అప్పికొండగా పేరు శాశ్వతమైంది. ఈ ప్రాంతంలో శివలింగాలు దర్శనమివ్వడంతో 14వ శతాబ్దంలో చాలా రాజులు నిర్మించినట్లు శిలాఫలకాల ద్వారా తెలుస్తోంది. స్వయంభూగా వెలిసిన శివలింగాలు అప్పటి నుండి భక్తులకు దర్శనమిస్తున్నాయి. సోమేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. నమస్కారం అండి. నా పేరు మోడేకుర్తి వీరవెంకట సత్యనారాయణ. నేను గత 28 సంవత్సరాలుగా అప్పికొండ మహాక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సాగర్ తీరంలో స్నానం చేసే భక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారి పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛందంగా మైక్ ద్వారా సూచనలు, సలహాలు అందజేస్తూ నా యొక్క సేవాభావాన్ని అందజేస్తున్నాను. నాకు అవకాశం ఇస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాది స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం, ప్రస్తుతం కాకినాడ జిల్లా అన్నవరం అన్నమాట. నేను 92వ సంవత్సరంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జాబ్ రీత్యా వైజాగ్ రావడం జరిగింది. నాకు మొదటి నుంచి కూడా స్వచ్ఛంద సేవ అంటే చాలా ఆసక్తి. ఆ భావంతో కవిగా, రచయితగా, రేడియో టీవీ ఆర్టిస్ట్గా నాకున్న అనుభవంతో ఇక్కడ అప్పికొండ మహాక్షేత్రం నుంచే నా యొక్క అనౌన్సర్గా ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. అప్పికొండ క్షేత్రం తర్వాత సింహాచలం, అన్నవరం, శ్రీ కనకమలక్ష్మి అమ్మవారి దేవస్థానం, అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం, ఇలా అనేక క్షేత్రాల్లో ఆయా పర్వదినాల సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారి యొక్క పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ నుంచి అనౌన్సర్గా భక్తులకు మైక్ ద్వారా సూచన, సలహాలు అందిస్తూ కూడా నా యొక్క సేవాభావాన్ని అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఇటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా నాకు అవకాశం కల్పిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అప్పికొండ మహాక్షేత్రం అనేది చాలా విశిష్టమైన క్షేత్రం, చాలా మహిమగల క్షేత్రం కాబట్టి భక్తులందరూ కూడా తప్పకుండా ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారని మనవి చేస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు చదువుల నాగరాజు. మన దేవాలయం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అప్పికొండ శివాలయంగా కూడా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది మన యొక్క దేవాలయం. ఆలయం ఏంటంటే 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా, దేశంలో అత్యంత పురాతన ఆలయాలు ఇది ఒకటిగా పేరు ప్రఖ్యాతులు పొందింది. 6-8 శతాబ్దాల్లో నిర్మించినట్లుగా శిలాశాసనాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. పూర్వీకులు అయితే 1400 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, పురావస్తు శాఖ వారు ఏంటంటే ఒక 1100-1000 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. ఏదేమైనా స్వామివారి యొక్క సాగర తీరాన్ని స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ యొక్క ఆలయం విశిష్టత ఏంటంటే ఇక్కడ పంచలింగ క్షేత్రంగా పేరు ప్రఖ్యాతులు పొందింది మన అప్పికొండ శివాలయం. ఇదేంటంటే 5 లింగాలు ప్రత్యక్ష దర్శనమిస్తాయి. 95 శివలింగాలు కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. అయితే ఇన్ని శివలింగాలు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే సప్తమహర్షులు ఋషి కపిల మహర్షి వారు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు తను చేసే తపస్సులు 101 శివలింగాలు ఉద్భవింపజేయాలన్న సంకల్పంతో తపస్సు చేయడం జరిగింది. అయితే అందుకుగాను ఆ తపస్సుకు 100 శివలింగాలు వెలిసాయి, 101ది వెలియలేదు. 101ది కూడా వెలిసుంటే దేవాలయానికి
కపిల మహర్షి పేరు మీదుగా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్న దేశం నలుమూలల ఆ ఒక్క శివలింగం వెళ్ళలేదు లోకం వల్ల మరి అప్పుకు తిరిగినా కూడా ఆయనకి అప్పు పుట్టలేదు. అందుకు గాను అతను కోపోగ్రతులు ఇటువంటిది ఇంకా కపిలకొండగా పేరు పొందకూడదు, అప్పుకొండగానే మిగిలిపోవాలని ఆయన శపించడం జరిగింది. ఆ అప్పుకొండ క్రమేపీ అప్పుకొండగా పిలువబడుతుంది. అయితే స్వామివారు ఏంటంటే ఆయన చేసిన తపస్సులో మొదట వెలిసిన శివలింగం అంతరాలయంలో ఉంది. దాని తర్వాత మిగిలిన వెలిసినవి 95 కాలగర్భంలో ఆలయ ప్రాంగణంలో భూమిలో కలిసిపోయి ఉంటాయి. 5 4 శివలింగాలు ప్రత్యక్ష దర్శనమిస్తాయి. ఒక శివలింగం విరిగిపోయి ఒక ప్రక్కన ఉంటుంది, ఆనాటి కాలంలోనే విరిగిపోయి ఉంటుంది. అయితే స్వామివారు ఏంటంటే కోరుకున్న వారి కుంగు బంగారమే ఉత్తరాంధ్ర ఆరాధనమే మనందరి కోసం సముద్ర తీరాన స్వయంభూగా స్వామివారు వెలిసి ఉన్నారు. అయితే శివరాత్రికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి దర్శనం జరిపించుకుని ఆయన కృపాకటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.